గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమాన ఉత్సవానికి ఒకవైపు సిరిమాను కూడా తీసుకుని వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు ఉక్కంపేటలో. ప్రస్తుతం అయితే మనం ఉక్కంపేట నుంచి అమ్మవారి యొక్క ఏదైతే అవతల చూసుకుంటే సదురుగుడి వరకు అయితే అమ్మవారిని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే సుమారుగా 2.5 గంటల పాటు ఇక్కడ నుంచి అక్కడ అమ్మవారి ఆలయానికి వెళ్ళేసరికి అయితే టైం అయితే పడుతుంది. ఇదే క్రమంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా అమ్మవారి అయితే సిరిమాన ఉత్సవాన్ని అయితే దర్శనమిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఒకవైపు చూసుకుంటే అంతా కూడా జన సమూహాల మధ్యన అయితే అమ్మవారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆలయంగా ఎప్పటి నుంచి అనువంశంగా ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి పెద్ద ఎలా జరుగుతుంది అంటే చూస్తూ ఉంటే ఒక కన్నుల విందులుగా చేస్తున్న వేలాది మంది భక్తుల మధ్య ఇంత ఘనంగా జరుగుతున్న నేపథ్యం అమ్మవారి హిస్టరీ ఏంటి, అసలు ఎవరి కళ్ళలోకి వస్తారు, ఎవరు సిరిమాను ఎవరు గుర్తిస్తారు ఏంటి? ఉత్తరాంధ్ర కలపవల్లి శ్రీ పైడితలమ్మ పండగ అదే మా పూజారులకి కల్లోకి వచ్చిన తర్వాత సిరిమానికి దృష్టిలో అవపడిన తర్వాత సిరిమానికి చేసిన తర్వాత అక్కడ దృష్టిలో అవపడిన తర్వాత ఆ తల్లికి ఏకంగా పాలధార అవుతుంది. సిరిమాను సరిగ్గా 12 గంటలకి అక్కడికి 12:30 1 గంటకి పైడితలం గుడికి వెళ్తుంది. ఆ తర్వాత అంజలి రథం ఇవన్నీ చేరుతాయి. 1 గంటకి గుడికి చేరడం అవుతుంది. అయితే కొద్దిగా ఏంటంటే మన ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి మా పతివాడ అప్పలనాయుడు గారి కాడి నుంచి బైరయ్య నాయుడు గారు మా మేనమామ, అలాగే తాల్పూడి భాస్కర్ తమ్ముడిని, అదిగా మా శ్రీను మా తమ్ముడు మా పిన్ని గారు అబ్బాయి. ఇప్పుడు 3 తరాలు అయిపోయింది. ఇప్పుడు బైరయ్య వెంకట్రావు గారు ఇది 9వ సిరిమాను ఎక్కాడు కాబట్టి అనకూడదు, కానీ ఇంత జనం వస్తారని మేము అనుకోలేదు. ఈ ఉత్తరాంధ్ర కలపవెల్లిని చూడడానికి లోకమాతను చూడడానికి అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి మనం 1 గంట గడిలో చేరుతాం. ఎలాగా మనం ఇక్కడి నుంచి ఉల్లిన తర్వాత కనికా పరమేశ్వర కోవిలి అలాగా మన చదురు గుడికి చేరిన తర్వాత అప్పుడు ఆ సిరిమాను దించి గిలకమాన్ని ఎక్కించిన తర్వాత సిరిమాను ఎక్కించిన తర్వాత ఆ గిలక అందులో పడిన తర్వాత సిరిమాను కూర్చునింది. వాళ్ళు పోతారు కూర్చునింది, వెంకట్రావు గారు కూర్చునింది. ఆ గిలకమాను ఎక్కించిన తర్వాత కూర్చోబెట్టి మన చీరలతో కట్టిన తర్వాత సిరిమాను తిప్పడం జరుగుతుంది. సిరిమాను జరిగిన తర్వాత మూడు సార్లు అన్నమాట. గుడి కాడి నుంచే మన కోట కాడి నుంచే మన గుడికి 3 సార్లు తిరిగిన తర్వాత ఆ తల్లికి మన ఒగంపేట ఆడపడుచులు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఆడపిల్లగా భావిస్తారు. ఒగంపేట ఇక్కడిదే పండగ. ఈ పైడితలమ్మ ఒగంపేట ఆడపిల్ల. అక్కడికి వెళ్ళిన తర్వాత పోసపెట్టే వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసినట్టు. ఇది ఎందుకంటే పతివాడు అప్పలనాయుడు గారి కాడి నుంచి వచ్చింది కాబట్టి, ఇది వారసత్వంగా వెళ్తుంది కాబట్టి, ఇది కనుమ పండుగ ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి ప్రజలందరూ వచ్చి మా పైడితలమ్మని దర్శించుకొని క్షేమంగా ఉంటారని కోరుతున్నాం. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎవరి కళ్ళల్లో కనిపిస్తారు, ముందుగా సిరిమాను ఎవరు గుర్తిస్తారు, పలానా దగ్గర సిరిమాను ఉందని ఎందుకు చెప్తారు, అమ్మవారు ఏ విధంగా కళ్ళలో కనిపిస్తారు ఏంటి? అయితే మన పోదారనే బండిపల్లి వెంకట్రావు గారికి కళ్ళు అవపడుతుందండి. అయితే ముందు రోజు అవపడిన తర్వాత ఆ పైడివంబకి ఆ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఈ సిరిమాను చింతనవలసిన చింత చెట్టు అది ఏం చేస్తారంటే అది ఏకంగా ఏం చేస్తారంటే ఆ చెట్టుకాడికి వెళ్ళి చేయి పట్టుకుంటారు. రెండో చెట్టు ఏంటి సిరిమాను గిలకమాను ఆ రెండును ఏకంగా ఆ కంటిలో పడిన తర్వాత మరుసనాడు బొట్టు పెట్టి ఫస్ట్ రోజు ఆ రైతుల్లో వాళ్ళందరిని పిలిచి మాట్లాడిన తర్వాత వాళ్ళు అయిన తర్వాత బొట్టు పెట్టి ఆ తల్లిని కొలిసిన తర్వాత అక్కడ వాళ్ళు 5 రోజులు పూజ చేసుకుంటారు. 5 రోజులు పూజ చేసుకున్న తర్వాత మనకి 6వ రోజు సిరిమాను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ప్రాసెస్ ఎన్ని రోజులు జరుగుతూ ఉంటుంది, ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే? ఇది ఎక్కడండి, ఇది ఇంచుమించి 4 రోజులు పాస్ అవుతుంది. 4 రోజులు అయితే మనం అది 4 రోజులు కన్ఫర్మ్ చేసుకోవడమే. 4 రోజులు అందరికీ ఆనందమే, ఆడపిల్లలందరూ చెప్పుకోవడం. సో చూసాం కదా, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నెల రోజుల నుంచి కూడా
అమ్మవారికి అయితే ఇటువంటి పూజా కార్యక్రమాలు అందుకోవడం జరుగుతూ కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే చింత మానునైతే చింత చెట్టుని ఈరోజు సిరిమానుగా తీసుకుంటారు. ఎందుకంటే శ్రీలిచ్చే తల్లి చింతమానుగా ఇక్కడైతే ప్రజలైతే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలోనే ఇంత ఘనంగా ఇంత వైభవంగా జరగడానికి ప్రధాన కారణం శ్రీలిచ్చే తల్లి కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి యొక్క దీవెనల కోసం ఆశీస్సుల కోసం అయితే లక్షలాది మంది భక్తులైతే ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకుంటారు. ఇదే క్రమంలో చూడవచ్చు ఉక్కుంపేట నుంచి ఇక్కడ ఉన్నటువంటి సదురుగుదుర్గ వద్దకైతే ఈ యొక్క సిరిమాను తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నది. చూసుకుంటే ఒకవైపు ముందు అయితే మనం చూడవచ్చు, ముందు కనిపిస్తున్నటువంటి ఏదైతే మనకి అక్కడ పైన కూర్చొని ఉన్నారు, అలాగే పైన నిల్చొని ఉన్నారు, అక్కడ మనం చూసుకుంటే అంతా సిరిమాను. ఇది దీనిపైనే అంటే ఇది అక్కడ సిరిమాను అంటే కనిపిస్తున్నటువంటి పొడవటువంటి చెట్టు, ఇది ఆ చెట్టు తల కర్ర. ఈ కర్రని అలాగే మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఏదైతే ప్రధాన అర్చకులు ప్రధాన అక్కడ ఉన్నటువంటి పంతులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన వాళ్ళు అయితే అక్కడ గిలకైతే మాత్రం అక్కడ ఉంటుంది. ఆ గిలకలో దీన్ని తీసుకుని వెళ్ళి అక్కడ దీన్ని భావించినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అందులో పెట్టిన తర్వాత ఈ యొక్క సిరిమాన్ని స్టార్ట్ చేస్తారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటిది అయితే మాత్రం ఈరోజు అమ్మవారి యొక్క ప్రాంతం నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే ఉక్కుంపేట ఉందో ఈ ఉక్కుంపేట వాస్తవ్యులు అయితే ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఉక్కుంపేట ఆడపిల్లగా అయితే భావిస్తారు. ఇక్కడ ఈ ఉక్కుంపేట ఆడపిల్లగా భావించి ఈ యొక్క ప్రాంతవాసులంతా కూడా చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బాణాలు ఎత్తుతూ ముర్రాట్లు ఇస్తూ ఈ యొక్క ప్రాంతవాసులంతా కూడా అమ్మవారికి అయితే మాత్రం సగర్వంగా ఆహ్వానం పలుకుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆ ముర్రాట్లు ఏవైతే ఉంటాయో ఆ వేపాకులు వేసి ఆ పసుపు కుంకుమలు పెట్టి ఆ మొత్తం ఉండవలసినటువంటి అమ్మవారికి ఇచ్చినటువంటి పూర్తిగా నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. ఎవరైనా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భావించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది వచ్చారంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా అమ్మవారి దర్శనానికి అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తప్పక వస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది చూసుకుంటే ఉక్కుంపేట నుంచి ఒకవైపు ఏదైతే అక్కడ కోట జంక్షన్ వరకు కూడా ఇదే తరుణంలో ఇదే లక్షలాది మంది భక్తులతో ఈ లక్షలాది మంది భక్తుల మధ్య డైరెక్ట్గా అమ్మవారు అయితే అక్కడ చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.